విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలో మోడల్ స్కూల్ సంఘంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శుక్రవారం చీఫ్ విప్ జీవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ లక్ష్యం దిశగా పయనిస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారని విమర్శించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో మోడల్ స్కూల్స్ వసతి గృహాల నిర్మాణానికి నిధులు తీసుకురావడం జరిగిందని, స్థలం సేకరణలో జాప్యం జరగడం వలన నిర్మాణ పనులు పూర్తి కాలేదని, తర్వాత వచ్చిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో పనులు ఒక్కడు కూడా ముందుకు వేయలేదన్నారు. మోడల్ స్కూల్ బాలికల వసతి గృహానికి 2.26 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని, అలాగే కేజీ బేబీ విద్యాలయ భవన నిర్మాణానికి 1.40 కోట్ల, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు 45 లక్షల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈరోజు 2,26,00,000 రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలుగుదేశం పాలనలో 2014-19 మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం. మోడల్ స్కూల్స్ అన్నీ చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం. అప్పుడు స్థలం సేకరణలో కొంత జాప్యం జరిగింది. గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్కి. తెలుగుదేశం పాలనలో 2018లో ఎండింగ్లో గ్రాంట్ తీసుకొచ్చాం. పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది? కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్తో నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి దుస్థితి. 2019లో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి. ఈ స్కూలు మోడల్ స్కూలు ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. మా టైంలో 2014-19 మధ్య ఏ బిల్డింగ్ లేదా పూర్తి చేశామో మోడల్ స్కూల్స్, ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఏదైతే 2019లో ఆగిపోయిందో అది 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఒక రూమ్ కంప్లీట్ కాలే, క్లాసులు జరగల. మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది, పేదల పాలన వచ్చింది. విద్య, వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి, పేద విద్యార్థులకి అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు 1,40,00,000 తీసుకొచ్చాం నిధులు. కంప్యూటర్ ల్యాబ్కి 45 లక్షలు. మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్కి 2,26,00,000. ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. మరో 11 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం. మేము చాలా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం,